హా, 6 రాజ్యాలనైనా జయించవచ్చు కానీ అల్లుడిని జయించలేము అన్నట్టుగా. ఇక మరి ఎన్ని రోగాలైనా ఈ శరీరం తట్టుకుంటారు కానీ క్యాన్సర్ తట్టుకోదు అంటారు కదా. ఇక గందుకేనుల్లా ఒక గమ్మది వాట పట్టుకొచ్చిన మీరు మాత్రం గంతులేస్తారు చూడుని. పోయి నాకు తాగు పోయి ఆ, 6 కాటలకు పోతు కాటే 6 కాటే అన్నట్టు సర్వరోగాలకు శాశ్వతమైన మందు కళ్ళే అని చెప్పుకొస్తుర్రులా వీళ్ళు. మరి ప్రకృతి వరంతో కళ్ళుతోటి కలిగే ఆనందం ఏందో ఆరోగ్యం ఏందో ఆర్చుకుందాం పారి. ఇక కానీ రయ్యా మీ బాగోతావు వచ్చా నీ దగ్గర కళ్ళు తాగా చాలా అమృతం లాగా ఉంది. ఈ రోజు ఈ కళ్ళు ఈ ప్రపంచంలో ఏదో అనుకుంటారు. ఈ కళ్ళు పొద్దున్నే తాగడం ఇలా దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయనేది ప్రపంచానికి తెలియదు. ఎన్నో సూక్ష్మ క్రిములు ఉన్నాయి, 56 రకాల సూక్ష్మ క్రిములు ఉన్నాయని సైంటిస్టులు కనుక్కున్నారు. దీనిలో మనకు శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే సూక్ష్మ క్రిముల వల్ల మనకు మంచి జరుగుతుంది. అందుకని కళ్ళు మనం ఈ తాగాలి. కానీ ఈ న్యాచురల్ కానివి ఆర్టిఫిషియల్గా వచ్చేవి బ్రాందీ విస్కీ ఇలాంటి మత్తు పదార్థాలు తాగి బానిసలైపోయి ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ కళ్ళు వల్ల మన క్యాన్సర్ రాకుండా ఉంటుందని కొత్తగా సైంటిస్టులు కనుక్కున్నారు. మీలాంటి వాళ్ళకి ఈ కళ్ళు కార్మికులకి చాలా ప్రయోజనం జరగాలి, ఉపాధి జరగాలి అంటే అందరూ సహకరించాలి. ఈ ప్రత్యేకంగా ఈ తెలంగాణలో కళ్ళుని చాలా ప్రేమిస్తారు, కళ్ళు తాగే వాళ్ళని ఆదరిస్తారు, కళ్ళు కార్మికుల్ని బాగా ఆదరిస్తారు. ఇంకా ఇలాంటి వీడియోలు చూసి కళ్ళు కార్మికులకి ఆదరించండి. ఇన్నారులా ఈడంగా ఆడంగా అడ్డా తీడంగా తిరిగితే సంక్రాంతికి సంగనాగిపోతారు అన్నట్టు షెడ్డయి పడ్డాయి కచ్చపెచ్చి కషాయంతో కృత్రిమంగా తయారు చేసిన ఆల్కహాల్ మందులతోటి కడుపుల పేగులు తూట్లు పడి ఖరాబ్ అవుతున్నాయి. కాబట్టి స్వచ్ఛమైన కళ్ళును తాగితే పానాలు నిలుపుకున్నట్లయితుంది. అయితే ఆరోగ్య ప్రదాతలు గీత కార్మికులకు జీవనోపాధి కల్పించినట్టు అవుతుందని కొంతమంది కళ్ళు మహిమయ్యేందో ఈ రకంగా గంట కూటినట్టు చెప్పుకొస్తున్నా. చూడు కళ్ళుకు ఎట్లా ఉందో. కళ్ళు పోయి కళ్ళు తాగడానికి వచ్చా. కళ్ళు మంచిది తాగాలి, గొయ్యితోటి కళ్ళు తాగాలి. కచ్చపెచ్చ మందు తాగొద్దు, కచ్చపెచ్చ మందు తాగొద్దు. ఇసోటి మంది నీర తాగాలి. ఇసోటి తాగితే మంచిది శరీరానికి. పొద్దునే వచ్చి తాగాలి. కళ్ళంటే కళ్ళే పో. ఇక ఆనాడు ఇట్టే దేవతలు కూడా ఈ సుర తాగి ఆనందం పొందిరాటంలో ఇది కథ.